సిద్ధాంతి గారు, ఇది మా అన్నయ్య జాతకం. ఇది అపూర్వ జాతకం. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్లి చేసుకున్నారు, వేరుపడిపోయారు. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసే యోగం లేదా సిద్ధాంతి గారు? జగ్గప్ప గారి జాతకంలో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా మంచి జాతకం. ఇప్పుడు మీ అన్నయ్య వదిన ఒకటవుతారా అన్నదేగా మీ ప్రశ్న? అవును సిద్ధాంతి గారు. జగ్గప్ప గారి జాతకం ప్రకారం గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక అపూర్వ గారి జాతకం చూద్దాం. ఏంటి సిద్ధాంతి గారు, అపూర్వ జాతకాన్ని చూసి అలా మౌనంగా ఉన్నారు? అమ్మా, ఈ అపూర్వ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడుందో తెలియటం లేదు సిద్ధాంతి గారు. మీకు తెలియదు, మీకు తెలియదు. ఏంటి సిద్ధాంతి గారు, మా అన్నయ్య వదినలు కలవరా? కలవరు. కలవరు. వాళ్ళిద్దరి జాతకం ప్రకారం ఇక జీవితంలో వాళ్ళిద్దరూ కలవరు. సిద్ధాంతి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? జాతకం చెప్పే వాళ్ళకి కొన్ని హద్దులుంటాయి. మేము కొన్ని మాత్రమే చెప్పాలి, అన్నీ చెప్పకూడదు. మీ అన్నయ్య వదినలు ఈ జన్మలో కలవడం అంటూ కుదరదు. అయితే మీరు చెప్పే జాతకం తప్పవుతుంది. మా అన్నయ్య వదినలు కలపడానికి నేను యుఎస్ నుంచి వచ్చాను. అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. అమ్మా, నువ్వెంత దూరం నుంచి వచ్చినా వాళ్ళని దగ్గర చేయడం అనేది నీ భ్రమే. పెద్దవాణ్ణి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా. మీ అన్నయ్య జాతకాన్ని మాత్రమే ఇంట్లో ఉంచి మీ వదిన జాతకాన్ని బయట తగలబెట్టండి. నేను వస్తానమ్మా. మీ భార్య జాతకం ప్రకారంగా చూస్తే ఆవిడ చనిపోయింది. కానీ మీరంతా ఇంకా తాను బ్రతికే ఉందని భ్రమలో ఉన్నారు. మిమ్మల్ని, మీ భార్యని మీ చెల్లెలు గారు కలపాలనుకుంటున్నారు. అసలు విషయం తెలిస్తే ఆవిడ ఇంకా బాధపడుతుందని నేను చెప్పలేదు.
చనిపోయిన వారి జాతకం చూశాను. వెంటనే ప్రక్షాళన చేసుకోవాలి. ఏంటి నాగిరెడ్డి, సిద్ధాంతి గారు అలా తల మీద నీళ్లు పోసుకుని వెళ్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందాక ప్రియాంకమ్మ కబురు పెట్టమంటే నేనే కబురు పెట్టాను. సరే, ప్రియాంక దగ్గరికి వెళ్దాం పద. ఏంటమ్మా ప్రియాంక, ఏం జరిగింది? సిద్ధాంతి గారు వెళ్తూ వెళ్తూ తలస్నానం చేసి వెళ్తున్నారు. ఏం లేదన్నయ్య, మనందరి జాతకాలు ఇచ్చాను. అందరి మంచి చెడ్డలు ఎలా ఉన్నాయో చూసి చెప్పమన్నాను. మా అన్నయ్య వదినలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరని సిద్ధాంతి గారు చెప్పారు. కానీ నేను ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలపాలి. ప్రియాంక ఊరికే నా గురించి ఆలోచిస్తోంది. రిలీఫ్ కోసం ప్రియాంకని ఎక్కడికైనా తీసుకెళ్ళడం మంచిది. అమ్మా ప్రియాంక, నువ్వు వచ్చిన దగ్గర నుంచి రెడ్డమ్మ దగ్గరికి వెళ్దామని చెప్తూ ఉన్నావు. నేనే వేరే పనులు పెట్టుకుని నిన్ను రెడ్డమ్మ దగ్గరికి తీసుకెళ్లలేదు. రేపే మనం రెడ్డమ్మ దగ్గరికి వెళ్దాం. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? మనం రేపు రెడ్డమ్మ దగ్గరికి వెళ్తున్నామా? అవునమ్మా. నువ్వు వచ్చినావని రెడ్డమ్మకి చెప్పలేదు. చెప్పుంటే ఈ పాటకు రెడ్డమ్మ వచ్చి నేను తీసుకెళ్లేదే. ఒరే నాగిరెడ్డి, నేను రెడ్డమ్మని ఫోటోలో చూడటమే కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు. అసలు రెడ్డమ్మ ఎలా ఉంటదిరా? ప్రియమా, రెడ్డమ్మ అంటే ఒక శివంగే, ఒక ఆడ సింహం. అవునమ్మా, శత్రువు నట్టింట్లో కూర్చొని వాణ్ణే గడగడలాడించిందని చెప్పానుగా. అన్నయ్య, మీరు రెడ్డమ్మ గురించి చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు రెడ్డమ్మను చూద్దామా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రెడ్డమ్మ దగ్గరికి మనం ఇప్పుడే వెళ్దామన్నయ్య. ప్రియమ్మా, రెడ్డమ్మ దగ్గరికి మామూలుగా వెళ్ళకూడదు. సీమ సీట్లు చేయించాలా, సీమ కారాలు చేయించాలా, టోటల్ సీమ రుచులన్నీ చేయించాలా. మనకు పండిన పండ్లన్నీ బుట్టలు బుట్టలు తీసుకెళ్లాలా. ఇవన్నీ రెడీ చెయ్యాలంటే ఒక రోజు టైం పడుతుంది. అవన్నీ తీసుకుని రెడ్డమ్మ దగ్గరికి రేపెళ్దిరిగానే. అలాగే. నన్ను క్షమించండి బాస్. నేను ఎంతకీ అలేఖ్యని చంపలేకపోతున్నాను. అలేఖ్యని చంపమని మీరు నాకిచ్చిన గడువు కూడా అయిపోయింది. మీరెలాగూ నన్ను చంపేస్తారు. ఓడి మీ చేతుల్లో చావు అనే శిక్ష వేయించుకోవడం కన్నా నాకు నేనే మరణ శిక్ష వేసుకోవడం మంచిది. నాకు నేనే శిక్ష వేసుకోవడం మంచిది.
క్షమించండి బాస్. వెరీ గుడ్ నీలాంబరి, నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. నీలాంబరి, సాధారణంగా తమకు కేటాయించిన శాఖలో ఏమన్నా పొరపాటు జరిగితే దానికి బాధ్యత వహించి పొలిటీషియన్స్ ఆ పదవికి రాజీనామా చేస్తారు. అలాగే నువ్వు కూడా పొరపాటు చేశానని బాధ్యత వహించి నీ లైఫ్కే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యావు. నీ సిన్సియారిటీని నేను మెచ్చుకుంటున్నాను నీలాంబరి. లేదు బాస్, మీరు చెప్పిన పని ఇంతవరకు చేయలేకపోయాను. నేను బ్రతకడానికి వీల్లేదు బాస్, నేను బ్రతకడానికి వీల్లేదు. నో టెన్షన్ పడకు నీలాంబరి. నీ చేతిలో అలేఖ్యైనా చావాలి, లేదా అలేఖ్య చేతిలో నువ్వైనా చావాలి. అంతేగాని నీకు నువ్వుగా చావకూడదు. లేదు బాస్, నాకు బ్రతికే అర్హత లేదు. నేను చచ్చిపోతాను బాస్, నేను చచ్చిపోతాను. నో డార్లింగ్, ఇప్పుడు చెప్పు నీలాంబరి. బాస్, ఆ ఠాగూర్కి ఏమైందో ఏమో గాని ఆలేఖ్య జ్ఞాపకాలను ఏమీ మిగల్చలేదు. ఆలేఖ్య ఫోటోల దగ్గర నుంచి ఆలేఖ్యకి సంబంధించిన అన్ని వస్తువుల్ని బయటపడేయించి తగలబెట్టించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు నీలాంబరి. అలేఖ్య విషయంలో స్నేహితులు అనేవాళ్ళు శత్రువులవుతున్నారు, శత్రువులు అనేవాళ్ళు బంధువులవుతున్నారు, బంధువులు అనేవాళ్ళు మళ్ళీ శత్రువులవుతున్నారు. అలేఖ్య జీవితం ఒక చిత్ర విచిత్రంగా ఉంది. అక్క అక్క అని అలేఖ్య చేత పిలిపించుకున్న ఐశ్వర్య అలేఖ్యకి దూరమై ఇప్పుడు మళ్ళీ అలేఖ్యకి దగ్గరై చెల్లి చెల్లి అని పిలుస్తుంది. అమ్మ కూతురు కూతురు అని పిలిచిన ఠాగూర్ ఇప్పుడు అలేఖ్యకి దూరమై శత్రువైపోయాడు. అలేఖ్య భర్త తనకి దగ్గరగా ఉంటూ కూడా దూరమవుతున్నాడు. 10 నెలలు మోసి కన్న అలేఖ్య బిడ్డ కూడా నెల తిరగకుండానే అలేఖ్యకి దూరమైపోయాడు. అసలు ఆ అలేఖ్య క్యారెక్టర్ అర్థం కావట్లేదు. అలాంటి క్యారెక్టర్ని మనం ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. నీ ప్రయత్నంలో నువ్వు ఉండు నీలాంబరి, ఓకేనా? ఓకే బాస్, ఈసారి మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను. అలేఖ్యను చంపేస్తాను, చంపేస్తాను.
ఏందిరా ఇంకా కాలేదా అయిందన్నా. తొందరగా కానివ్వండి. మీరు రెడీ చేసినప్పటికీ మధ్యాహ్నం అయ్యేలా ఉండాలి. చేస్తున్నావన్నా? రేయ్ స్వీట్ హాట్ రెడీ చేసినారా? ఇక్కడ పెట్టండి. అలాగేనా? ఒరే నాగిరెడ్డి మొత్తం రెడీ అయినాదా? అంతా రెడీగా ఉండాలి. రేయ్ ఇవన్నీ తీసుకెళ్లి జగదీశ్వర రెడ్డి కారులో పెట్టండి. వెళ్ళండి, త్వరగా పెట్టండి. అలాగేనా? జగ్గప్ప నీ మీద బలి పడినాది. అవును పడింది. బల్లే కదా పడింది. అదికా జగ్గప్ప, ప్రయాణానికి ముందు ఇలా బల్లి పడడం అశుభం జగ్గప్ప. ఒరే నాగిరెడ్డి, బల్లి మీద పడితే అశుభమని, పిల్లి ఎదురుగా వస్తే కీడు జరుగుతుందని ఇవన్నీ నమ్మటం పిచ్చివాళ్ల పని. ముందెళ్ళి కారు కండిషన్లో ఉందో లేదో చెక్ చెయ్యి. వెళ్ళు. జగ్గప్ప నువ్వెన్ని చెప్పినా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. నాకెందుకో మన శత్రువుల నుంచి నీకు ఆపద వస్తాదని అనుమానంగా ఉండాది. ఎరా ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో చూసుకోవాల్సిన పనిలేదా? చంటే నువ్వెళ్ళు. ఒరే నాగిరెడ్డి, మేకూడిపోయి ఫోటో కింద పడింది. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? జగ్గప్ప నువ్వెళ్ళదు జగ్గప్ప, నాకేదో భయం వేస్తూ ఉండాది. పోనీ నేను కూడా నీతో వస్తాను. ఒరేయ్, మా మీదున్న అభిమానంతోనే నువ్విలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. ఇక్కడ చాలా పనులున్నాయి. నువ్వు లేక నేను లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి. నేను ప్రియమ్మ వెళ్ళొస్తాం. నువ్విక్కడే ఉండి పనులన్నీ జాగ్రత్తగా చూసుకో. రేయ్, ఇవన్నీ ఎక్కడికి రా? నీ కారులోకి జగ్గప్ప. ఎందుకు? మేమెవరూ లేకుండా నువ్వు అక్కడ వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసం కారులో పెడదామని. ఒరేయ్, శుభమాని రెడ్డెమ్మ దగ్గరికి వెళ్తుంటే ఈ కత్తులు పిస్టల్స్ ఏంట్రా? అసలు నీకు ఈరోజు ఏమైంది? అయినా మనకు శత్రువులు ఎవరున్నారు? అది కాదు జగ్గప్ప, మనం మంచికి పోతాం. అది నచ్చడం వల్ల మనకు శత్రువులుగా తయారవుతారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా జగ్గప్ప. ఒరేయ్, ఈ జగదీశ్వర్ రెడ్డిని ఎవరైనా ఏమన్నా చెయ్యాలంటే వాడికి ఎన్ని గుండెలుండాలరా? అది కాదు జగ్గప్ప, పోనీ మనోళ్ళని ఇంకో జీపులో తీసుకెళ్ళు. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఒరేయ్, ప్రియం వస్తోంది. ఏడుపు మొహం కాకుండా నవ్వు మొహం పెట్టు. నాగిరెడ్డి, నేనిలా వెళ్తే రెడ్డమ్మకు నచ్చుతానా? నీకేంటి ప్రియమ్మా, ఖచ్చితంగా నచ్చుతావా? నాకు మాత్రం రెడ్డమ్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా క్యూరియాసిటీగా ఉంది. సరే ప్రియమ్మా, పద. నాగిరెడ్డి, నువ్వేం టెన్షన్ పడకుండా ఇక్కడ పనులన్నీ చూసుకో. అలాగే జగ్గప్ప, వస్తాను.
మనసు ఏదో కీడు సింకిస్తుంది. బల్లి మీద పడటం, ఫోటో కింద పడి అద్దం పగిలిపోవడం, ఇప్పుడు నల్లపిల్లి ఎదురు రావడం, ఇవన్నీ ఒకదాని వెంబడి ఒకటి జరిగాయంటే నాకు చాలా భయంగా ఉండదు. అమ్మా, గుర్రంకొండ రెడ్డమ్మ తల్లి, మా జగ్గప్పకి ఏమీ కాకుండా నువ్వే చూడాలి తల్లి, నువ్వే చూడాలి.